గమనించాలి. రోగము కన్నా పెద్దది లేదా రోగము కన్నా గొప్పది పాపం అండి. అవును, పాపము పాపపు కార్యాలు రోగము కన్నా గొప్పవి. రోగము శరీరాన్ని పాడు చేస్తే పాపము ఆత్మను పాడు చేస్తుంది. అవునండి, రోగము శరీరాన్ని పాడు చేస్తే పాపము ఆత్మను పాడు చేస్తుంది. అయితే చాలామంది వ్యక్తులు రోగాలకు భయపడుతూ ఉన్నారు, రోగాలకు వణికిపోతూ ఉన్నారు, రోగాలను చూసి భయపడిపోతూ బెదిరిపోతూ ఉన్నారు. కానీ పాపమును చూసి భయపడటం లేదు, పాపమును చూసి బెదిరిపోవటం లేదు, పాపముకు దూరంగా బ్రతకటం లేదు. రోగాలకు దూరంగా బ్రతకాలని ఆశపడుతూ ఉంటాం కదా, మరి పాపముకు దూరంగా బ్రతకాలని ఆశపడుతున్నామా? పాపపు కార్యాలకు దూరంగా బ్రతకాలని ఆశపడుతున్నామా? పాపమును అసహించుకోవాలని ఆశపడుతున్నామా? ఒకసారి ఆలోచన చేద్దామండి. రోగము శరీరాన్ని అన్ని రకాలుగా పాడు చేస్తుంది, పాపము ఆత్మను అన్ని రకాలుగా పాడు చేస్తుంది. ఈ యొక్క లోకంలో శరీరం నశించిపోతే రేపటి దినాన నరకంలో ఆత్మ నశించిపోతుందండి. మరి మన జీవితం ఎలా ఉన్నది? పాపం విషయమే జాగ్రత్త పడుతున్నామా? పాపమును దూరం పెడుతున్నామా? పాపమును ఆశ్రయించుకుంటున్నామా? ఒకసారి ఆలోచించేద్దాం, మన జీవితాన్ని మార్చుకుందాం. మన శక్తి చాలదు, దేవుని మీద ఆధారపడాలి, దేవుని సహాయాన్ని కోరుకోవాలి, దేవుని శక్తితో పాపాన్ని జయించాలి. మనం జయిస్తున్నామా?